హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా నేను మీ కేవీఆర్ కూటమి మేనిఫెస్టో దింపుడు కల్లం ఆశలని ఇప్పటికే జనాలకు క్లారిటీ వచ్చింది అయితే రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఒక కొడిగడుతున్న ఆశలతో ఉన్న ఒక పార్టీ ఒక కూటమి ఇంతటి కీలకమైన మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఎందుకు ఇంత బ్లండర్స్ చేసిందన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే మొన్న అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత దానికి కౌంటర్గా అంతకు మించే వరాలు ప్రకటించాలి అంతకంటే పెద్ద ఎత్తున ప్రచారం జరగాలన్న ఉద్దేశంతో చంద్రబాబు అండ్ జనసేన పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి తమ అనునాయులతో భారీగా పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్ చేశారు ఏమని మంగళవారం రోజు మధ్యాహ్నం 12 గంటలకు కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తున్నాం దయచేసి అందరూ తిలకించండి ఆలకించండి అని అయితే నిన్న 12 గంటలు కాదు కదా సాయంత్రం 4 వరకు ఆ హాల్లోకి అంటే మంగళగిరిలోని ఆ హాల్లోకి టీడీపీ ఆఫీస్ లోకి కూటమి నేతలు ఎవరు రాకపోగా కెమెరామెన్లు అక్కడ అంటే ఎదురు చూస్తున్న వాళ్ళంతా లైవ్ టెలికాస్ట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్న కెమెరామెన్లు ఛానల్ ప్రతినిధులు అందరూ కూడా టీలు బిస్కెట్లు తినుకుంటూ టైంపాస్ చేయాల్సి వచ్చింది ఇదంతా నిన్న అంటే తెలుగుదేశం అఫీషియల్ వెబ్సైట్లోనే కనిపించిన చిత్రాలు ఇవన్నీ సో మరి ఈ 4 గంటల గ్యాప్లో ఏం జరిగింది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందనమాట ఒకసారి ఏం జరిగింది అన్నది మనం డీటెయిల్గా చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కూటమి మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా 4 కుర్చీలు వేసిండ్రు తర్వాత ఏమైంది ఇందులో ముగ్గురే కూర్చున్నారు మరి 4వ కుర్చీ ఏమైనట్టు ఎక్కడ పోయింది అంటే వాస్తవానికి ఈ కుర్చీలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు బాధ్యురాలు దగ్గుబాటి పురేంద్రేశ్వరి కూర్చోవాల్సిన సీట్ అది కూర్చోవాల్సిన చైర్ అయితే ఈ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో ఇప్పటికే అంటే ఎందుకంటే షేరింగ్ జరుగుతుంది కదా బీజేపీకి ప్రతినిధులకు కూడా ఈ ఉమ్మడి మేనిఫెస్టో పంపడం జరిగింది ఇందులో చంద్రబాబు ఇచ్చిన దిక్కుమాల హామీలన్నీ కూడా వాళ్ళు మేము నెరవేర్చలేము మాతోని కాదు అని చెప్పి బీజేపీ పెద్దలు అవుట్ రైట్గా చంద్రబాబుకు తేల్చి చెప్పారు పైగా ఈ పోస్టర్ ఏదైతే ఉందో వెనకాల ఈ పోస్టర్లో మోడీ అమిత్ షాతో సహా వీళ్ళ ఫోటోలు ఉన్నాయి అయితే నీ మేనిఫెస్టోకు మా మద్దతు ఏంది మా భరోసా ఏంది ఇవ్వలేమని చెప్పి ఆ ఫోటోలు తీసేయండి అని చెప్పి చెప్పడం వల్ల ఈ ఫ్లెక్సీని మార్పించడం కోసం పట్టిన టైమే ఆ 4 గంటలు ఈ గ్యాప్లో ఢిల్లీ కేంద్ర పెద్దల నుంచి వీళ్ళకు ఫోన్లు రావడం వాళ్ళకు తలంటడం ఇవన్నీ జరిగిపోయినాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న చర్చ వాస్తవానికి నిన్న చూసిరు కదా చంద్రబాబు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో 50 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి పురుషులకు మహిళలకు పెన్షన్లో పరిధిలోకి తీసుకొస్తామని చెప్పి ఆ పెన్షన్ కూడా 4,000 అని చెప్పి దివ్యాంగులకు 6,000 మంచానికే పరిమితమై అంటే కాళ్ళు చేతులు ఆడని వాళ్ళకు 15,000 అమ్మఒడి 15,000 ఇంట్లో 2 నలుగురున్నా అని చెప్పి తర్వాత 19 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన ప్రతి యువతికి 1,500 రూపాయలు ఇట్లాంటి దిక్కుమాలిన హామీలన్నింటికి మేము ఎట్ట గ్యారెంటీ ఇస్తామని చెప్పి బీజేపీ ఆర్గ్యుమెంట్ చేసిందని ఒక రూమర్ సో ఈ తతంగం మొత్తం జరుగుతున్న క్రమంలోనే ఈయన పవన్ కళ్యాణ్ కూడా ఒక దగ్గర రాస్తుంటాడు అనమాట ఈయన చెప్తుంటే సొల్లు పురాణం వినలేక నేను పోలవరం పోవాలి దయచేసి తొందర ముగించండి అని చెప్పడంతో తొందర చదివిండు అనమాట సో ఇది జరిగిన తతంగం ఇకపోతే చంద్రబాబు ఇచ్చిన ఈ హామీలు నెరవేర్చాలంటే ఇంచుమించు 1,75,000 కోట్ల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అండర్ ఎస్టిమేట్ చేసినట్టు చెప్తా ఉన్నారు ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత క్లారిటీ వచ్చిందనమాట సుమారుగా అంటే ఓన్లీ పెన్షన్లకే 50,000 కోట్లు కావాలి రైతు భరోసా లాంటివి అమలు చేయాలంటే మరొక 40,000 కోట్లు ఉచిత బస్సు ప్రయాణం ఇట్లాంటి దిక్కుమాలం అన్నీ కూడా ఉన్నాయి కదా ఇవన్నీ అమలు చేయాలంటే 1,75,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్ల వరకు 6 గ్యారెంటీలు ప్లస్ ఈయన ఇచ్చిన షణ్ముఖ వ్యూహం ఇంటింటికి కుళాయి నీళ్ళు ఏవేవో పెట్టారు కదా ఇవన్నీ అమలు చేయాలంటే 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పి ఒక ప్రాథమిక అంచనా అదే జరిగితే 5 ఏళ్లలో కేవలం సంక్షేమానికి 10 లక్షల కోట్ల బడ్జెట్ కావాలి ఎక్కడికి వెళ్ళి తెస్తారు ఆంధ్రప్రదేశ్ లిమిటేషనే అంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లిమిటేషనే 2,86,000 కోట్లు ఇంకొంచెం ఆదాయం పెరిగితే 3 లక్షల కోట్లు అనుకుందాం అందులో 2 లక్షల కోట్లు ఓన్లీ ఈ పంపకాలకే పోతే 1,00,000 కోట్లతోనే ఏం అభివృద్ధి సాధ్యం ఇంకా మళ్ళీ ఈ టీడీపీ జన్మభూమి కమిటీలు ఎందుకంటే అధికారానికి దూరమై 5 ఏళ్ళు అయింది కదా మళ్ళీ వాళ్ళ బొక్కుళ్ళు నీరు మీరు చెట్టు ఈ కథలు ఉంటాయి కదా వాళ్ళ దోపిడీ ఇవన్నీ పోను అభివృద్ధి ఎట సాధ్యం సో ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది అనమాట ఇగో ఎట్లా ఫీల్ అవుతున్నారు వీళ్ళంటే నా సొంత తమ్ముడు ప్రభుత్వ ఉద్యోగి చాలామంది ఉద్యోగస్తులాగే నెలకు 1,00,000కు తక్కువ కానీ జీతం కంఫర్టబుల్ లైఫ్ 2019లో జగన్ కోటేశాడు జగన్ అంటే బాగా ఇష్టం కానీ గత 3 ఏళ్లుగా చిన్న సనుగుడు విషయం అందరికీ తెలిసిందే జగన్ ఉచితాలు ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడం లేదని
టీడీపీ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఇందాకే మాట్లాడాను, వాడి స్వరంలో బాగా మార్పు వచ్చింది. నిజమే కదా, ఏమాత్రం వివేకం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇట్టే అర్థమవుతుంది. ఆ టీడీపీ మేనిఫెస్టోను అమలు చేస్తే ఇప్పుడు ఉండే జీతాలు కూడా సరిగ్గా రావని, నాకైతే చాలా రిలాక్స్డ్గా రిలీఫ్గా ఉందబ్బా అని చెప్పి ఇట్లా పోస్టులు పెడుతున్నారు అనమాట. ఇది టీడీపీ మేనిఫెస్టోకు దక్కిన ప్రతిఫలం. సో ఈ 4 గంటల గ్యాప్లో జరిగిన తతంగంతో బీజేపీ కంప్లీట్గా కూటమికి దూరమైనట్టే. జస్ట్ అంటే వాళ్ళ కంపౌండ్లో ఉంటారు తప్ప నీ హామీలకు కానీ నీ కూటమి వ్యూహాలకు కానీ మాకు సంబంధం లేదని చేతులు దులిపేసుకున్నారు. ఇంకొకటి, ఈ ఫ్లెక్సీలో ఫోటోలు మార్చడం, ఈ తతంగం మొత్తం కారణంగా జరిగిన పరిణామం విధానం. చంద్రబాబును బీజేపీ కాదు కదా, రాష్ట్ర ప్రజలు ఎట్లా నమ్మతలేరు. ఆయన నమ్మే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్, ఆయనను అభిమానించే జన సైనికులు, జెండా కూలీలు మాత్రమే అని ఒక పిచ్చ క్లారిటీ వచ్చిందన్నమాట. సో ఈ దెబ్బతో టీడీపీ మేనిఫెస్టోతో జగన్ గ్రాఫ్ అమాంతం పెరగడం, టీడీపీ గ్రాఫ్ అమాంతం తగ్గడం, సెంట్రల్ ఇంటెలిజెన్స్ నివేదికలు ఇంచుమించు జగన్ 120 నుంచి 130 స్థానాలకు గెలుస్తాడని చెప్పడం, వీటన్నిటి కారణంగా ఆ ఫోటోలో మోడీ బొమ్మ అవుట్ అయిందని ఒక కంక్లూజన్ అనమాట. సో ఇది రియాలిటీ. ఈ 4 గంటల తతంగంలో జనరల్గా వింటుంటాం కదా, చారణ కోడికి బారణ మసాలా అని, వీళ్ళ ఊదరగొడు ఎట్లుంటుందో. సో బీజేపీ ఇప్పుడు దూరం కావడంతో, బీజేపీ నమ్మకపోవడంతో కౌంటర్ చేసుకోలేక కింద మీద పడుతుంది అనమాట కూటమి. సో ఇది రియాలిటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.